నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు తొలి రోజు ప్రసంగించిన చంద్రబాబు పార్టీకి కార్యకర్తలే అసలైన యజమానులని ఉద్ఘాటన పార్టీ భవిష్యత్ కోసం 6 కీలక శాసనాలను ప్రతిపాదించిన మంత్రి నారా లోకేష్ సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉన్నత స్థానం దక్కుతుందనడానికి తానే నిదర్శనమన్న పల్లా శ్రీనివాసరావు విజనరీ నాయకుడి అడుగుజాడల్లో 2047 స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాలి అని వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించిన ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది అని, కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామని, ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచామని, ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యమని పేర్కొన్నారు. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించామని, ఈ ఘన విజయానికి పసుపు సైనికులే కారణమన్నారు. అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. విద్యుత్ సంస్కరణలు, ఓపెన్ స్కై పాలసీ, పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ, ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది. నేను ఒక విషయం ఇక్కడే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే 22 సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 2025 కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని. కాలం మారుతోంది, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. దీనికోసం 6 ధర్మ సూత్రాలను తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది అని, చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్కు పునాది పడిందన్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్ను అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది అని లోకేష్ తెలిపారు. దీనికోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. కడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము.
దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగువారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు ఆయన ఘన స్వాగతం పలికారు. తాను మొదట కార్యకర్తగా మహానాడుకు వచ్చానని, ఆ తర్వాత గాజువాక ప్రజానీకం ఆశీర్వాదంతో గాజువాక ఎమ్మెల్యేగా నేడు రాష్ట్ర అధ్యక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అనుక్షణం భుజం తట్టి సహకారం అందిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహానాడులో మొదటి ప్రసంగం చేస్తుండడాన్ని తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. ఇది తనకు దక్కిన గౌరవం ఒకటే కాదని, పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ది నేషన్ థింక్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలి అని చూస్తే సహించేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ను హెచ్చరించారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను నాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే గత 76 ఏళ్లుగా దేశం ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధ తద్రంగా మార్చుకుంటుందన్నారు. దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని, పాకిస్తాన్ లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఈ దేశ ప్రభుత్వ అధికారులు హాజరై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారని, వారి సైన్యం కూడా ఉగ్రవాదులకు సెల్యూట్ చేసింది అని, ఇది ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధం కాదని, పాకిస్తాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహమని స్పష్టం చేసింది. దీంతో తగిన రీతిలోనే భారత్ స్పందిస్తుంది అని మోదీ అన్నారు. और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ।
मां भारती का एक हिस्सा आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया। अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలి అని చిన్నపాటి సమన్వయ లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని, పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి యోగా దినోత్సవం గురించి, నిర్వహణ, ప్రపంచ రికార్డు సాధించేందుకు అనుసరించే విధానాల గురించి వివరించారని కృష్ణబాబు గుర్తు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డీఐజీ గోపీనాథ్ జట్టి, డీసీపీ అజిత, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. Breakfast also, what we have thought of is decentralized cooking, sir. Cooking itself will happen in some 10 places closer to the adequate number, sir. One checklist, they will be able to deliver, sir. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో మాల మాస్టిన్ల విన్యాసాలు చూపర్లను విశేషంగా ఆకర్షించాయి. మాల మాస్టిన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటారు. వీధుల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చే అరాకొర సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటారు. అయితే సంచార జీవులు కావడంతో వీరికి ప్రభుత్వ పథకాలు దక్కడం లేదు. తమ వృత్తికి ఆదరణ లేకపోవడం, ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సమస్యల్లో ఉన్నామంటూ మాల మాస్టిన్లు చెబుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ సాహసాలను ప్రదర్శించి అక్కడ ప్రజలిచ్చే కానుకలు తీసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం మాలపేటలో మాల మాస్టిన్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ప్రజల మన్ననలు పొందారు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్ లో రక్షణ గోడపై వినాయకుడి ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి వీడియోలు తీశారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలిపారు. పులి చిరుత పులి జేసీఐ జోన్ 4 రీజియన్ సి కి చెందిన 10 లోకల్ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఘనంగా నిర్వహించిన చైతన్య మెట్కాన్ కార్యక్రమం అద్భుతమైన రీతిలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. మెట్కాన్ చైర్మన్ వి చైతన్య, హోస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్వి సోమశేఖర్ నాయకత్వంలో సేవా కార్యక్రమాలు, నాయకత్వం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అనిరుద్ మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా జేసీఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ సంస్థాగత అభివృద్ధితో పాటు
వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ అండగా నిలుస్తుందన్నారు. అదే క్రమంలో జేసీఐ జోన్ 4 రీజన్ సి సభ్యులు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ చైతన్యం కాన్ఫరెన్స్ లో చర్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కేవీ రత్నం, కేవీ రావు గౌరవ అతిథులుగా, జోన్ ప్రెసిడెంట్ జేఎస్ఎఫ్ఏ సంతోష్ కుమార్, సురేష్ గంప, జోన్ అడ్వైజర్ రఘురామ్, స్పెషల్ ఇన్వైటీగా జేసీఐ సెనేటర్ శివశంకర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ డాక్టర్ శీతల్, మదన్, హోస్ట్ సెక్రటరీ జేఎఫ్ఎం శిరీష తదితరులు పాల్గొన్నారు. And creating impact. To the Congress of Region C, this stage belongs to you. Let us make this day a memory, a milestone, and a message that when leaders unite, energy becomes action. So what do we have in Chaitanya and what can we do? Let's connect with the people and create opportunities. Let's listen to the dignitaries as they share their expertise, experiences, and visionary perspectives on leadership, innovation, and personal growth. Is that it? No, there's a lot more. Experience the vibrant cultural, mesmerizing performances from our fellow JC members. And let's cheer up while we celebrate the dedication and while we honor the commitment by awarding the members. Let the energy flow, let the ideas grow, and let the leadership grow. This is Chaitanyam, this is Region C, and this is our movement. With that spirit, I welcome you all once again. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ 1480 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పునః సమీక్ష చేయాలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ముందస్తుగానే స్టీల్ ప్లాంట్ భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విలువ మన దగ్గర సరిగ్గా గుర్తించడం లేదని, కానీ విదేశాల్లో ఆయనకు ఎంతో గుర్తింపు ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కడపలో టీడీపీ రాష్ట్ర మహానాడు వేదికగా టీజీ భరత్ ఆసక్తికరంగా ప్రసంగించారు. సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియజేయడం లేదని, బయట దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ అన్నారు. తాను ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్ కోసం దుబాయ్ వెళ్లానని, శోభా బిల్డర్స్ అధినేత సీఎం చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది లేదు, కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ 100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి సరైన నాయకుడు మీకు ఉన్నాడు. ఆ 100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండి అన్నారు. చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి అని టీజీ భరత్ పేర్కొన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ గైడ్ లైన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి. టెక్స్టైల్ పాలసీ. ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఎట్లా చేయాలా, ఏం చేయాలా అంటే కొత్త కారు మీకు గిఫ్ట్ చేస్తాడు, దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యరనమాట. ఆ గైడ్ లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ తీరు అనమాట. లాస్ట్ ప్రభుత్వం ఉండే తీరు అంత ఘోరంగా ఇండస్ట్రీస్ని, అంటే వాళ్ళకు పోర్ట్ఫోలియోలో అసలు ఇండస్ట్రీ పోర్ట్ఫోలియోనే ఉందనేది వాళ్ళు మర్చిపోయినరు అనమాట. ఇదే కాకుండా లాస్ట్ టైము ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉండింది. మన హయాంలో 2014 నుంచి 19లో ఈడీబీకి సంబంధించింది ఓన్లీ 10 మందికే వాళ్ళు పరిమితం చేయడం జరిగిందండి 2019 నుంచి 24లో. మన దాంట్లో 2014 నుంచి 19లో 65 మంది. ఎందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాలంటే రాష్ట్రంలో అన్ని పోర్ట్ఫోలియోస్కి సంబంధించింది ప్రమోషన్ చేసేది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా పక్కన పట్టేసిండ్రు అనమాట ప్రీవియస్ ప్రభుత్వంలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 50 మంది పైన పనిచేయడం, అన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ కాదు నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసేది కానీ ప్రమోట్ చేసే దాని విధానంలో కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మరీ పరిగెత్తుతా ఉందండి, కష్టపడుతూ ఉంది. ఇప్పుడు కూడా ఒక టీం జపాన్కి పోయిందండి.
ఎన్టీఆర్ 103వ జయంతోత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయ నిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న మోహన్ నగర్ వాసులను మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు ఎన్ సూర్యనారాయణ సహృదయ మిత్ర మండలి అధ్యక్షులు తోట శ్రీనివాస్ చేతుల మీదుగా వారిని సత్కరించి అభినందించారు. అనంతరం మీడియాతో ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ మద్యం రహిత సమాజ స్థాపనకు ఓ కలం పోటుతో సమాధాన్ని అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయులన్నారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలు మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు అప్పారావు, నానిబాబు, మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు కరణం శ్రీనివాస్, వనపర్తి సూర్యనారాయణ, సహృదయ మిత్ర మండలి నాయకులు వరద వీరభద్రరావు, గండేపల్లి సత్యనారాయణ, ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతోత్సవంలో భాగంగా ఒక కలంపోటుతో మద్యాన్ని రద్దు చేసినటువంటి ఎన్టీఆర్కి నిజమైన నివాళులు అర్పించాలంటే మద్యరహిత సమాజమే అన్న ఆశయం, ఆడవాళ్ళ కన్నీళ్లు తొడ్డమే అన్న ఆశయం, సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళన్న ఎన్టీఆర్ ఆశయము. నా దేవుళ్ళైన ప్రజలు మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ సేవించుకుంటూ ఉండాలనేదే అన్నకు నిజమైన బలమైన ఆశయం. సామాజిక, సాంఘిక, ఆర్థిక కారణమైనటువంటి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఎంతో ధైర్యంగా, ఎంతో సాహసంగా మొట్టమొదటి సంతకాన్ని పెట్టినటువంటి గనుడు ఎన్టీఆర్. ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలంటే మద్యం షాపులు లేనప్పుడే ఆయనకి నిజమైన నివాళిగా మేము మద్యము, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక భావిస్తున్నాయి. మన ఆరోగ్యపు ఆంధ్రప్రదేశ్ కావాలంటే, స్త్రీలు ఆర్థికంగా వెదగాలంటే ఈ మద్యం అనేది వాళ్ళకి గుదిబండలా తయారయ్యింది. సంవత్సరానికి 40 కోట్లు మద్యం సేవిస్తామంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమవుతుంది? ఆడవాళ్ళ సాధికారత ఎలా లభ్యమవుతుంది? మొగుడు తాగేసి వచ్చేసి పెళ్ళాన్ని తల్లుతూ ఉంటే ఎలాగా ఆడవాళ్ళు కన్నీళ్ళు ఏ విధంగా తుడబడతాయి? ఎలా ఆడవాళ్ళ కన్నీళ్ళు మనం తుడుద్దాం? ఈ ఆడవాళ్ళ గృహహింసని ఎలా ఆప్చేద్దాం? స్త్రీ ప్రతి కన్నిటికి కథకి, స్త్రీ ప్రతి గృహహింసకి, సమాజంలో జరుగుతున్న అనేక రకాల అత్యాచారాలకి, సమాజంలో జరుగుతున్న అనేక రకాలటువంటి యాక్సిడెంట్లకి ప్రధాన కారణము మద్యము, మాదక ద్రవ్యాలు. అది సారాయా, విస్కీయా, బ్రాందీయా, కొకైనా, గంజాయా. ఉద్యోగాల్లో అయినటువంటి యువత ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేసేసి బ్రాందీ షాపులు తెరిసేటువంటి వాతావరణం మనకు దాపురించింది. ఎప్పుడైతే బ్రాందీ షాపులు మూసేస్తామో అప్పుడే నిజమైన అన్నకు ఘనమైన నివాళిగా మేము భావిస్తాం. ఈరోజు కార్యక్రమంలో అన్న ఆశయ స్ఫూర్తితో పిఠాపురం మోహన్ నగర్ కాలనీలో ఓ 4 పెద్దలకి మేము అన్న ఆశయంతో అభినందిస్తున్నాం. వాళ్ళు అలవాట్లకు దూరంగా ఉండి, అన్న నిజమైన అభిమానులు వాళ్ళు. ఎవరైతే అలవాట్లకు దూరంగా ఉన్నారో, ఎవరైతే మద్యం సేవించట్లేదో వాళ్ళని 4 మేము తీసుకొని అన్న స్ఫూర్తితో ఆ 4 మేము ఈరోజు సన్మానిస్తున్నాం. అది అన్నకి ఘనమైన నివాళిగా మేము భావిస్తూ ఈ మోహన్ నగర్ కాలనీ వాసుల్ని ఆ 4 మేము సన్మానించుకోం. కాకినాడ జిల్లా స్థానిక నూకాలమ్మ టెంపుల్ స్ట్రీట్ విక్టోరియా రాజా ట్యాంక్ కుళాయి చెరువు వద్ద కాకినాడ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమ్మె చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ యూనియన్ సభ్యులు, ఇండోర్, అవుట్డోర్ స్టీల్ లైటింగ్ వర్కర్లు, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అవుట్సోర్సింగ్ కార్మికులందరూ సమ్మెలో భాగంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కేఐపి ప్రసాద్, అధ్యక్షులు బత్తుల శివశంకర్, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, ఉపాధ్యక్షులు యకల శ్రీనివాస్, కోశాధికారి కుడుపూడి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు పాలక వివే సత్యనారాయణ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా మరియు వీధి దీపాల కార్మికుల కనీస వేతనం టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలు,
అమలు చేయాలి అని, 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలి అని డిమాండ్ చేశారు. కార్మికులారా, ఈరోజు భిక్షాట కార్యక్రమం ఉన్నట్టుండి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఖాళీచాలం చేతులతో ఉన్నాం కనుక మా ఆశాబాబు ప్రభుత్వాన్ని వినిపించుకోవడానికి భిక్షాట కార్యక్రమం ఉన్నట్టుండి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వార్తలోని ముఖ్యాంశాలు. కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు తొలి రోజు ప్రసంగించిన చంద్రబాబు, పార్టీకి కార్యకర్తలే అసలైన యజమానులని ఉద్ఘాటన. పార్టీ భవిష్యత్ కోసం 6 కీలక శాసనాలను ప్రతిపాదించిన మంత్రి నారా లోకేష్, సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి. పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉన్నత స్థానం దక్కుతుందనడానికి తానే నిదర్శనమన్న పల్లా శ్రీనివాసరావు, విజనరీ నాయకుడి అడుగుజాడల్లో 2047 స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాలి అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం.